డ్రైవర్ అన్న చాలా రోజులైంది వీడియో ముఖాంతరాన మన డ్రైవర్ అన్నలకు ఎప్పుడు అనేక విషయాలు తెలియపరుస్తూ ఉంటాను. చాలా రోజులుగా వీడియో ముందుకు రాకపోవడానికి కారణం డ్రైవర్ జోడో యాత్ర, డ్రైవర్ మేల్కొల్పు యాత్ర, డ్రైవర్ యూనిట్ యాత్ర అనే కార్యక్రమం మీద కలకత్తా వెళ్ళడం జరిగింది. కలకత్తాలో అక్కడ డ్రైవర్ జోడో యాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ యాత్ర ఒక ముఖ్య ఉద్దేశం, అక్కడ ARDMM అనే సంస్థ డ్రైవర్లనంతా యూనిటీ చేయాలి, అలాగే డ్రైవర్ యూనియన్ లీడర్ను ఒక్కటి చేయాలి, నేషనల్ లెవెల్లో ఒక బాడీ ఏర్పాటు చేయాలని అక్కడ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేశారు. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మేము కూడా వెళ్ళి పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపొచ్చాం. మేము మీతో పాటు ఉంటాం. మీరు డ్రైవర్ అన్న గెలుపు కోసం నిస్వార్థంగా ఎప్పటివరకు పోరాడతారో, నిజాయితీగా ఉంటారో అప్పటివరకు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థ మీతో పాటు ఉంటుంది. ఖచ్చితంగా మా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మీతో పాటు మేము ఉండి పోరాడతామని చెప్పాం. మళ్ళీ అక్కడ చాలా మంచిగా ఘనంగా కార్యక్రమం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతమైంది. కలకత్తా ప్రాంతంలో ఒక గొప్ప మహిళను కలిశాను. ఇది ప్రతి ఒక్క డ్రైవరు గర్వపడే విషయం. ఎందుకంటే భారతదేశంలో కలకత్తాలో ముందుగా అంబులెన్స్ డ్రైవర్ ఒక మహిళ. దాదాపుగా ఆ మహిళకి ఇప్పుడు 62 ఏళ్ళు 65 ఏళ్ళు ఉంటాయేమో. మళ్ళీ నా డ్రైవర్ తల్లిని కలిశాను. ఆయమ్మ కూడా చాలా విషయాలు తెలిపారు. నేను అదే స్టేజ్ మీద ఆయమ్మతో ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది, కాళ్ళు పట్టుకొని. ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తుల్ని చూసినప్పుడు చాలా ఆనందం, చాలా గర్వంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ ఆ మహిళను కలిసినందుకు నేను కూడా చాలా ఆనందపడ్డాను. అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మళ్ళీ అక్కడ ఇంకో మహిళను కూడా అక్కడ ఉండే సంస్థ సన్మానం చేసుకోవడం జరిగింది. లేడీ అక్కడ ఓలో ఊబర్ క్యాబ్ నడిపే మహిళ కూడా వచ్చారు. అలాగే హైకోర్టు లాయర్ వచ్చారు, సుప్రీంకోర్టు జడ్జి వచ్చారు, అలాగే మెడికల్ ఆఫీసర్లు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ సంస్థలో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ముందుగా హిందీలో తెలపరిచాను. హిందీలో మాట్లాడుతూ నాకు వచ్చిన కాడికి హిందీ మాట్లాడతాను. మళ్ళీ నేను బాగా స్వచ్ఛంగా నీటిగా మాట్లాడగలిగే భాష అది నా భాష. అన్ని భాషల కంటే కూడా నా తెలుగు భాష లెస్స. నేను తెలుగులో మాట్లాడతానని చెప్పి తెలుగులో అక్కడ మాట్లాడడం జరిగింది. తెలుగులో అన్ని విషయాలు కూడా తెలపడం జరిగింది. మళ్ళీ వాస్తవమే, అన్ని భాషల కంటే మన తెలుగు భాష ఎంతో లెస్స. మళ్ళీ అన్ని భాషలు కూడా గొప్పవే, మన తెలుగు భాష ఇంకా గొప్పది. మళ్ళీ ఆ విషయం కూడా అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ తెలుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కాకినాడ నందు కూడా అక్కడ డ్రైవర్ మేల్కొల్పే యాత్ర ద్వారా అక్కడ దిగడం, అక్కడ ఉండే యూనియన్ల అందరినీ ఇన్వైట్ చేయమని మాకు తెలిసిన గంధం కాశీ విశ్వనాథ్ అన్నగారని CACF యూనియన్ లీడర్ అన్నగారు చెప్పారు. మళ్ళీ అన్నగారు కూడా అక్కడ ఉండే యూనియన్లు అందరినీ ఇన్వైట్ చేశారు. మళ్ళీ కొన్ని యూనియన్లు వచ్చాయి, కొన్ని యూనియన్లు రాలేదు. ఏదైనా బిజీ షెడ్యూల్ వల్ల రాలేదేమో. వచ్చిన వాళ్ళతో కలిశాను. అందరం ఒక్కటిగా ఉందాం, ఒక్కటై మన డ్రైవర్ అన్న గెలుపు కోసం పోరాడదామని చెప్పాను. వాళ్ళు కూడా చేతులు కలిపారు. ఇంకో శుభవార్త కూడా చెప్పారు. మనం కలిపేకి ముందే వాళ్ళు కలిసి ఉన్నారు. దాదాపుగా ఒక 5 యూనియన్లు ఒక్కటై వాళ్ళు ఒక బాడీగా ఏర్పడ్డారు. మళ్ళీ చాలా శుభ సూచకం. ఇలాగే అందరి ఊర్లలో అన్ని యూనియన్లు కలుసుకుంటూ పోతే బాగుంటుంది, చాలా బాగుంటుంది. రాబోయే రోజుల్లో మన డ్రైవర్ గెలుపు కోసం చాలా సులభమైన దారి పడుతుంది. మళ్ళీ ఎక్కువ దూరం లేదు మన గెలుపు కోసం, అతి దగ్గరలో ఉన్నాం. అతి త్వరలో మనమందరం మనకు కావాల్సిన హక్కులు సాధించుకుంటామనే ఒక నమ్మకం కలుగుతా ఉంది. మళ్ళీ మీరు కూడా డ్రైవర్ అన్నలందరూ కూడా యూనిటీ కాండి, యూనియన్గా ఉండండి, మంచి సంఘాల్లో చేరి సంఘాన్ని బలపరచండి, సంఘం మిమ్మల్ని బలపరుస్తుందన్న. మళ్ళీ ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్. నా పేరు అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. జై హింద్.